వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్లు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 250 గజాల ఇంటి స్థలం, 25,000 రూపాయల పెన్షన్, వైద్య బస్సు పాస్, రైలు పాసులను జార్ఖండ్ తరహాలో ఇవ్వాలని, ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రథముగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఆకుల రాజేందర్, వాసాల రామస్వామి, మండల టౌన్ అధ్యక్షుడు మారపల్లి ఆంజనేయులు, పొట్లాల మల్లేష్, కారింగుల రాజేందర్, బిజిగిరి శ్రీకాంత్, రామిడి సూర్య, ఇటికల గణేష్, పచ్చిమట్ల భాను తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కీలక భూమిక పోషిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఓ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు మరి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోరుతా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో అందులో భాగంగా ఉద్యమకారులు ఒక అంశం చేర్చి ఉద్యమకారులను గౌరవించడం జరిగింది. ఇది మనం ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఎక్కువ తాత్సారం చేయకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది ఆర్థిక పరమైన అంశం కాదు, మాకు ఇచ్చినటువంటి హామీలు ఆర్థికేతర అంశమే కాబట్టి దయచేసి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి 250 గజాల ఇంటి స్థలం ఏదైతే ఉందో, పెన్షన్ ఏదైతే ఉందో, మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం. ఉద్యమకారులు వారి విలువైన జీవితాన్ని పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకంగానైతే వారు ఎంతో బాధ్యత కృషి చేసిండ్రో, మరి ధర్నాల పేరుతో, ర్యాలీల పేరుతో, వంట వార్పుల పేరుతో కవులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, యావత్ ప్రజానీకం అంతా కూడా మరి తెలంగాణ ఉద్యమంలో కలిసి రావడం జరిగింది. ప్రజలందరి చేత ఉద్యమం చేయించడంలో ఈ ఉద్యమకారులు ప్రధాన పాత్ర పోషించి వారిని చైతన్యం చేయడంలో కీలక భూమిక పోషించడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమకారుల వారి త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ఉద్యమకారుల వారి మరి త్యాగాలను గుర్తించి వారు వెంటనే మరి ప్రభుత్వాలు వారిని ప్రప్రథమం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిత్యం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మరి అడుగుతా ఉంది. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే మరి జార్ఖండ్ తరహాలో ఒక పెన్షన్ విధానం కూడా అమలు చేయాలని న్యాయమైన డిమాండ్ను కోరుతా ఉంది. మరి ముందు ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది. మరి తెలంగాణ ఉద్యమకారులను గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు, న్యాయమైన డిమాండ్లను అడుగుతా ఉన్నారు. కాబట్టి వాటిని వెంటనే ప్రభుత్వం గుర్తించి, గత ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యం చేసినాయి. మరి ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అందిపుచ్చుకున్న అంశాల్లో ఈ ఉద్యమకారుల అంశం ప్రధానమైంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఇచ్చిన పార్టీగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించే దానిలో తాత్సారం చేయొద్దని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అంశాలను కూడా వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మేరకు ఈరోజు ప్రతి మండలంలో కానీ, జిల్లాలో కానీ, ప్రతి విలేజ్లలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలన్నదే ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కూడా దాదాపుగా 16-17 నెలలు అవుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు గవర్నమెంట్ తరఫున ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ప్రభుత్వం వచ్చిన నుంచి వెళ్ళి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది మాత్రం ముఖ్యంగా మేము అమలు చేయమని అడుగుతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టే మేమేమో ఇంకా వేరే కోరికలు ఏం కోరుతలేము. ఎందుకంటే పెట్టిన వాటిని అమలు చేయాలన్నదే ప్రధానమైన తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్. రెండో డిమాండ్, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఇవ్వంటున్నాం. ఎందుకు కమిటీ ఇవ్వంటున్నాం? దానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి కూడా ఖర్చు లేదు. ఎందుకంటే ఉద్యమకారులు ఆ రోజు ఇక్కడున్న మా రాజేందర్ అనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన మా మిత్రులు ప్రవీణే కావచ్చు, ఈ వీళ్ళే కాకుండా ఇంకా చబ్బండ వర్గాలలో కొందరు మంది మాత్రం అది ఉన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ కొందరి మీద మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది. మిగతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను తప్పకుండా గుర్తించవలసిన అవసరం ఉంది. వాళ్ళని గుర్తించితే ఆ కమిటీ వేసినట్టయితే వాళ్ళందరినీ కూడా మనం ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి, ఎందుకంటే 15 ఆగస్టుకో లేకుంటే 26 జనవరికో మనం వాళ్ళని గుర్తించి, అయ్యా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అని మనం అక్కడ కార్యక్రమాలు కనుక వాళ్ళని కనుక గుర్తించినట్టయితే భావి తరాలకు, అయ్యా మా తండ్రి కావచ్చు లేకుంటే మా తాత కావచ్చు తెలంగాణ ఉద్యమం కొరకు 60 సంవత్సరాలు ఆంధ్ర పాలకులను మెడలు వంచి తెలంగాణ సాధించినప్పుడు మా పాత్ర ఉన్నదని భావి తరాలకు తెలవడానికి మాత్రమే ఒక కమిటీ ఇవ్వమంటున్నాము. మూడో డిమాండ్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు లేకుంటే ఇతర కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటి లోపల తెలంగాణ ఉద్యమకారులకు 20% తప్పకుండా ఉద్యమకారులకు ఇవ్వాలన్నది మూడో డిమాండ్. నాలుగో డిమాండ్, ఎందుకంటే రేపు జరగబోయే ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వీటన్నిటి లోపల ఆల్ పార్టీ నాయకులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా. ఎందుకంటే ఆల్ పార్టీ నాయకులు కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు తప్పకుండా గుర్తించి అందరూ కూడా మీ సీట్లు ఇవ్వవలసిందిగా కూడా తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 1969 ఉద్యమం తర్వాత తెలంగాణ మళ్లీ దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సబ్బండ వర్గాలలో ముందుండి నడిపించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, అన్ని అర్హతలు కలిగిన వాళ్లకు, తెలంగాణ ఉద్యమంలో ముందుండి కేసుల పాలై అన్ని కోల్పోయిన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తానని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ప్రకటించిందో అదే విధంగా ఆ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రాసుకున్నటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఉద్యమకారులను ఆదుకోవాలి. అన్ని రకాలుగా నష్టపోయారు, అన్ని విధాలుగా కేసుల పాలై అన్ని కూలిపోయిన ఉద్యమకారులను తప్పకుండా గుర్తించి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఉద్యమకారులకు అన్ని అర్హతలు కల్పించి వాళ్లకు ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకి న్యాయం చేస్తానని మేనిఫెస్టో చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ మేనిఫెస్టోని అమలు చేయలేకపోవడం చాలా మా ఉద్యమకారులకు ఇబ్బందిగా ఉంది. పింఛన్తో పాటు పింఛన్ ఇస్తా, లేదా ప్లాట్ ఇస్తా, ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఏతుందో అలా చేయకపోవడం వల్ల మేము మళ్లీ మరో ఉద్యమానికి తెలియక విధంగా అవకాశాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి అలా కాకుండా వాళ్ళ హామీలు నెరవేర్చే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం.